అంజలి శ్రీహరి యొక్క పదవ అవతారమైన కల్కి అవతారం గురించి వివరించబోతున్నాను. ఇది కలియుగాంతంలో వస్తుంది. కలియుగాంతం అంటే కలియుగము పూర్తయి కృతయుగం ప్రవేశించే మధ్యకాలంలో అంటే సంధి కాలంలో వస్తుందని దీని యొక్క భావం అన్నమాట. వేగవంతమైనటువంటి ఓ గుర్రం మీద ఆయుధం ధరించిన ఓ మహాపురుషుడు చేతిలో కత్తి ధరించి దుష్ట శిక్షణకు శిష్టరక్షణకు దీక్ష వహిస్తూ కలియుగాంతములో దర్శనమిస్తాడని ఆయనే కల్కి అని భాగవతము చివరిలో ఉంది. కలియుగములో జరిగే దురాగతాలను అంతం చేయడానికి కల్కి పురుషుడు అవతరిస్తాడని భాగవత భవిష్యాది పురాణాలు పేర్కొంటున్నాయి. కలియుగంలో శంబల గ్రామంలో జన్మించి జనసామాన్యానికి రక్షకుడై కలిపురుషుణ్ణి పారద్రోలి మానవుల్లోని పాపాలను అంతము చేసి పరమ పవిత్రమైన శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికై రాబోయే కల్కి అవతారం కోసం ఈ ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. కల్కి అవతారానికి స్వాగతం పలుకుదాం. కలియుగాంతమున కలిగడి దైవము కలికి మూర్తి మముగాచుచునుండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ధన్యవాదములు. గమనిక: కృష్ణావతారంకు బదులుగా బుద్ధావతారం కూడా వాడుకలో ఉంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో బుద్ధావతారం గురించి కూడా వివరించడం జరుగుతుంది. ధన్యవాదములు.